99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం మారుమూల గ్రామంలో బిట్టా వెంకటేశ్వర్లు, బిట్టా సావిత్రి దంపతులకు సహాయ సేవా కార్యక్రమాలు అందించారు. బియ్యము, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, చీరలు, బట్టలు, 2 బిందెలు, గిన్నెలు, ప్లేట్లు, కూరగాయలు ఆర్థిక సహాయం చేశారు. భద్రాచలం నుండి 80 కిలోమీటర్ల దూరంలో మారుమూల గ్రామంలో చేశారు. ఈ కార్యక్రమంలో యాసం ఈశ్వరమ్మ, కుంజా రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో నడిచిన పాదయాత్ర, కుటుంబంలో ఆదరించిన బంధాలు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నాకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకం. ఆ ప్రయాణంలో కనిపించిన వారి అమాయకత్వం, నాపై చూపిన నిస్వార్థ ప్రేమ, ఆప్యాయత మాటల్లో చెప్పలేనిదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దేవగూడగూడెంలో పాదయాత్ర సమయంలో లక్ష్మీబాయి, గంగూబాయి తనకు భోజనం పెట్టడమే కాకుండా కొన్ని కిలోమీటర్ల పాటు నడిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారి ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా సీఎల్పీ నేతగా 2 సంవత్సరాల క్రితం పీపుల్స్ మార్చ్ పేరిట నిర్వహించిన పాదయాత్రలో భాగంగా ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక గ్రామాలను సందర్శించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ పాదయాత్ర సందర్భంగా దేవగూడగూడెంలో లక్ష్మీబాయి, గంగూబాయి ఆయనకు భోజనం పెట్టడమే కాకుండా చేతిలో చేయి వేసుకుని కొన్ని కిలోమీటర్ల పాటు నడిచి ప్రజాప్రభుత్వం రావాలని ఆశీర్వదించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జంగం గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలు చేసిన విజ్ఞప్తుల అమలే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మీ ఆశీర్వాదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి దేశంలోనే తొలిసారి ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ద్వారా సోలార్ విద్యుత్, డ్రిప్ సదుపాయం, ఉచిత మొక్కలు అందిస్తున్నామని చెప్పారు. అటవీ హక్కుల పట్టాలు, భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం జరుగుతుందని అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు దేవనకొండ మండల కన్వీనర్ జడ్పీటీసీ కిట్టు రామకృష్ణ జన్మదినం సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బిసినే విరూపాక్షి మరియు వారి సతీమణి బుసినే రామాంజనమ్మ సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆవుకు మండలంలోని సమీకృత బాలుర వసతి గృహమును ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ IHRF నేషనల్ వైస్ చైర్మన్ ఆర్కే కంబగిరి స్వామి సందర్శించారు. వసతి గృహంలోని విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకుని పరిసరాల్లో ఉన్న ట్యాబ్లను మరియు టాయిలెట్స్ రూములను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రంగా ఉంటే విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు మెరుగైన విద్యను, మంచి రుచికరమైన భోజనాన్ని అందించాలని వార్డెన్ సాగర్తో తెలిపారు. ఈ కార్యక్రమంలో IHRF కొలిమిగొండ్ల మండల ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ నాగరాజు తదితర IHRF బృందం పాల్గొన్నారు. రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి తూర్పుగోదావరి జిల్లాలో డ్యూటీలో లేకపోయినా తన బిడ్డను తీసుకెళ్తూ ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చేందుకు సహాయపడింది. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత వంగలపూడి ఇప్పటికే ఫోన్లో కానిస్టేబుల్ జయశాంతిని అభినందించి తనను పర్సనల్ గా కలవాలని చెప్పారు. కానిస్టేబుల్ జయశాంతి తన కుటుంబంతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో హోంమంత్రిని కలిశారు. మంత్రి అనిత కానిస్టేబుల్ కు భర్తకు బట్టలు ఇచ్చి సత్కరించారు మరియు వారితో కలిసి భోజనం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం CMRF చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. పెనుబలి మండలంలోని మొత్తం 38 CMRF చెక్కులకు గాను 11,51,500 రూపాయల విలువ గల చెక్కులు లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్. పెనుబలి మండలంలోని మొత్తం 101 చెక్కులు SC 25, BC 62, BCE 1, EBC 13 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సుమారు 1 కోటి రూపాయలకు పైగా విలువ గల చెక్కులు లబ్ధిదారులకు అందించారు. లబ్ధిదారులకు, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ ప్రజలకు అందిస్తున్న కాంగ్రెస్ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఒక న్యాయవాదిపై టోల్ ప్లాజా సిబ్బందిని విచక్షణారహితంగా దాడి చేయగా దానికి మన అడ్వకేట్ సోదరులు చెప్పిన గుర్తుండిపోయే గుణపాఠం. న్యాయవాదుల ఐక్యత ఉండాలి, అంతేగాని వాడికి బానే జరిగింది, ఆడికి ఎక్స్ట్రాలు ఎక్కువ, ఆ మాత్రం జరగాలి అనే స్థాయి మనస్తత్వం ఉన్న వాళ్ళు మార్పు రావాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. వరంగల్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి శాస్త్రవేత్తలతో సమావేశమై వ్యవసాయ పరిశోధనల ప్రగతి, రైతులకు అందిస్తున్న సాంకేతిక సహాయం,
కొత్త పంటల అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా పత్తి, వరి వంటి అవసరమైన పంటల సాగు వివరాలు, పంటలు లాభసాటిగా ఉండేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై శాస్త్రవేత్తల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడ కొనసాగుతున్న వివిధ పంటల పరిశోధనలను డాక్టర్ కడియం కావ్య స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఉమారెడ్డి, అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపల్ రవీందర్ నాయక్, శాస్త్రవేత్తలు, మాజీ కార్పొరేటర్ మాధవి తదితరులు పాల్గొన్నారు. భార్యాభర్తలు కలహించుకోవడానికి కోర్టులే దొరికాయా అంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైవాహిక జీవితంలో తలెత్తే గొడవలకు కోర్టులను యుద్ధభూములుగా మార్చుకుని వ్యక్తిగత కక్ష సాధింపులకు ఉపయోగించుకోవడాన్ని అనుమతించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో కేసులను మరింత జటిలం చేయడం తప్ప సమస్య పరిష్కారం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన పరిష్కారం కోసం మధ్యవర్తిత మార్గాన్ని అనుసరించడం మంచిదని సూచించింది. ఈ విధానం ద్వారా అనేక కేసుల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. వైవాహిక జీవితాల్లో ఇరుపక్షాలు సమస్యను పరిష్కరించడంపై కాకుండా అవతలి పక్షానికి ఎలా బుద్ధి చెప్పాలనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించి తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నట్టు ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి వివాదాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంటూ కోర్టులకు వెళ్లే ముందు కుటుంబ సభ్యులు ఇతర మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఆదివాసీ కోయవారు చేసే కర్మకాండాల సంప్రదాయ ప్రక్రియ. స్వర్గస్థులైన వ్యక్తికి 10వ రోజు చిన్న కర్మను నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి బంధుమిత్రులు మరియు గ్రామస్తులను ఆహ్వానిస్తారు. ఇంటి ఈశాన్య భాగంలో గోడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ గొంతుని ఏర్పాటు చేస్తారు. గొంతుకి ఎదురుగా ఒడ్లు లేదా జొన్నలు పోసి వాటి మీద పసుపు కుంకుమలతో అలంకరించి కుండను ఉంచి పేతరను తయారు చేస్తారు. ఇక్కడ పేతరు అనగా స్వర్గస్థులైన వ్యక్తి యొక్క ఆత్మ అని అర్థం. ముందుగా సమాధి వద్దకు వెళ్లి నివాళులు వచ్చిన తర్వాత పేదల దగ్గర కోడిని మొక్కుతారు. కోడి గింజలను ముట్టుకున్న తర్వాత దాన్ని బలి ఇచ్చి పచ్చి కార్జం తీసి ఇప్ప ఆకుల్లో అన్నం మరియు పచ్చి కార్జం ముక్కలు ఉంచి పేదలకు బంధుమిత్రులంతా సమర్పిస్తారు. అలాగే స్వర్గస్థుడికి ఇష్టమైన తినుబండారాలు, మద్యం లేదా సారాయిని కూడా పేదలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కర్మకాండ మొత్తం కోయ పూజారులు మరియు పటేళ్లు కలిసి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు. పైతతంగం పూర్తయిన తర్వాత బంధుమిత్రులు మరియు కోయ కూల సభ్యులు డోలు, కొయ్యల బృందంతో రాత్రంతా కోయ సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. మరుసటి రోజు ఉదయం పెద్ద కర్మలో భాగంగా అదే గొంతులో మళ్లీ కోడిపిల్లను మొక్కి దాని పీకను తుంచుతారు. అది పేదలకు సంబంధించిన చిప్పలో తీసుకుని ఒక ఉట్టిలో పాటు ఒక చేటలో ఆ రోజు ఏర్పాటు చేసిన భోజన ఆహార పదార్థాలు ముందుగా సమాధి వద్ద సమర్పించిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఖమ్మం నగరంలోని కాలవోటు ప్రాంతంలో 47 డివిజన్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు నాలం సతీష్, జానీ మియా, జాకిర్ ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం ప్రారంభించిన ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగళ్ల దీపక్ చౌదరి మరియు ఫజల్ వెంకట్రావు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లక్ష్మీదేవిపల్లి పంచాయతీ ఇండిపెండెంట్ గా గెలిచిన వార్డు మెంబర్ భోగి లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు రేణుకా చౌదరి లక్ష్మయ్యని అభినందించారు. మీకు అండగా ఉంటానని, రానున్న కాలంలో లక్ష్మయ్య ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని లక్ష్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మరియు కల్లోజు కిరణ్ కుమార్, జమ్ముల బాబురావు మద్దతుగా పాల్గొన్నారు. 58వ డివిజన్లో వల్లబోయిన వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురై కాల్ ఫ్రాక్చర్ అయిందని తెలుసుకుని పరామర్శించిన ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగళ్ల దీపక్ చౌదరి, వీరితో ఖమ్మం మైనార్టీ నాయకులు ఫజల్, వెంకట్రావు, జాకిర్, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, వారి స్నేహితులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ సంస్థాగత సంసిద్ధత, స్థితిగతుల గురించి చర్చించి అనంతరం మున్సిపల్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా చేపట్టవలసిన కార్యక్రమాలను, వ్యూహాలను గురించి రామచంద్రరావు సమావేశానికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో రథసప్తమి సందర్భంగా వాహన సేవలను వీక్షించేందుకు ఇచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ జ్యోతిర నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాలు గ్యాలరీలోని ప్రతి భక్తుడికి చేరేలా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో టీటీడీ సిఓ ఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, సిఎస్వి సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. బాధాతత్వ హృదయాలతో, కన్నీటితో బరువెక్కిన గుండెలతో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజల మధ్య అశ్రు నయనాలతో తప్పదని తెలిసిన భారీ జన సందోహాల మధ్య తమ అభిమాన నాయకుడు కీర్తిశేషులు శ్రీ అతికారి వెంకటయ్యకి తుది వీడుకోలు పలికి అంతిమయాత్ర జరిపారు. నాయకుడంటే వారసత్వంగా వచ్చే నాయకుడు కాకుండా ప్రజల మధ్య నుంచి, ప్రజల గుండెల నుంచి ఉద్భవించిన నాయకుడే ప్రజానాయకుడు. అటువంటి నాయకుడు మన అతికారి వెంకటయ్య. ఈయన ప్రజల కష్ట సుఖాలే కాదు, వారిని ప్రేమతో దగ్గరకు తీసి అనునిత్యం వారి కష్టానికి తోడుగా ఉండి ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకుడు, మహానాయకుడు. వారి యొక్క జ్ఞాపకాలతో, ఆశ్రయాలతో మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి బీఆర్ఎస్ హరీష్ నివాసంలో సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి హరీష్ రావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెల నిధులు విడుదల చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. దీంతో మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, చెత్త ఎత్తడానికి కూడా నిధులు లేని దుస్థితికి నెలకొంది. నిధుల కొరతతో పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించింది. దోమల బెడద పెరిగి ప్రజల రోగాల బారిన పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు వెలిగే పరిస్థితి లేదు. తాగునీటి సరఫరాలో కూడా కోతలు విధిస్తున్నారు. ఇస్నాపూర్, గుమ్మడిదల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం లంకపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య కొత్త లంకపల్లి, పాత లంకపల్లి, ఏరుగట్ల, రామచంద్రాపురం, మండలపాడు గ్రామాల పాఠశాల క్రీడాకారులు అందరికీ కలిపి రుద్రాక్షపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీల నిర్వహణ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే రాగమయ్య వాలీబాల్ పోటీలు ప్రారంభించి టాస్ వేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసి క్రీడాకారులకు, పాఠశాల విద్యార్థులకు, గ్రామ యువతకు చక్కని సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే రాగమయ్య పల్లెల నుంచి ప్రపంచ విజేతలుగా నిలవడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి మంచి క్రీడా కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లంకపల్లి గ్రామ సర్పంచ్ మాచినేని రాజా చంద్రశేఖర్, మాజీ వైస్ చైర్మన్ మామిళ్ళ సత్యనారాయణ, నున్నా యువసేన అధ్యక్షులు ఇంజిబండ్ల రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.